వర్ధిల్లాలి దళితుల ఐక్యత. జై భీమ్, జై భీమ్. యుద్ధ అప్పారావుని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి. డ్రైవర్ యుద్ధ అప్పారావుని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. డ్రైవర్ యుద్ధ అప్పారావుని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. నారాయణ నాయన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. నారాయణ నాయన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. నారాయణ నాయన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. నారాయణ నాయన్ని తక్షణమే సస్పెండ్ చేయాలి. నారాయణ నాయన్ని తక్షణమే సస్పెండ్ చేయాలి. డ్రైవర్ యుద్ధ అప్పారావుని వెంటనే పరిలోకి తీసుకోవాలి. మరోసారి ప్రకటిస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్తే ఎస్ఆర్ తీసుకోమని ఎవరో చెప్తా నువ్వు తీసుకోవాలి. ఇలాంటి తగులుబాజీ పనులు చేసి మీరు మీ సంస్థ పరువు తీసుకున్నారు. ఎవరి నారాయణ నాయుడు ఆ ఫోటోని తీసి పక్కన పడేసినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడే మేల్కొంటే ఖచ్చితంగా ఈ రోజు మనకు న్యాయం జరుగుతుంది. ఆ రోజు మన అట్రాసిటీ కేసు పెట్టుకుంటే ఖచ్చితంగా ఇవాళ మనకు న్యాయం జరుగుండేది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా పోరాటాలు కేవలంగా మన హక్కులు కాపాడుకోవడం కోసం పోరాటాలు మాత్రమే సరణ్యం అని చెప్పినటువంటి సందర్భాన్ని మీ అందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకో తెలుసా, మేము పోరాడితే బానిస సంఖ్యలు తప్పించి మరొకటి ఏమీ లేదు. మా దళితులతో మీరు పెట్టుకోవచ్చు, దళిత నాయకులతో పెట్టుకోవచ్చు. మేము ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ఈ ఆల్ ఇండియాలోనే కానీ ఎక్కడైనా సరే మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. సోదరుడు యుద్ధ అప్పారావు ఒక్కడే కాదు, దళిత శక్తి యుద్ధ అప్పారావు డ్రైవర్ అంటే నారాయణ నాయన్ని కూడా వెంటనే అరెస్ట్ చేయాలి. అప్పలరాజు గారు, మేము మీకు మాటిస్తా ఉన్నాం. జిఎస్ నారాయణ కాదు, ఎస్ఎస్ నాయుడే కాదు, డిఎంఏ కాదు, ఎవడ వచ్చినా దళిత సంఘాల ఐక్యత నర్సీపట్నం మీకు తోడుగా మీకు ముందుగా ఉంటుందని చెప్పి మీకు హామీ ఇస్తూ ఈ సమావేశాన్ని మరి నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నందుకు గుడాల రాంబాబు గారు, మాట అప్పలరాజు గారు మరి వారు నిరంతరం కూడా ఈ నర్సీపట్నం ప్రాంతంలో ఎవరికి అన్యాయం జరిగినా సరే మరి ఇక్కడ ఇమీడియట్ గా తీస్తూ అన్ని విధులు తీసుకోవాలి. జై జై భీమ్.